హలో అండి అందరికీ. వెల్కమ్ టు సరు విక్కీ వరల్డ్. నేనైతే థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేస్తాను, అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇస్తాను అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే 500 సబ్స్క్రైబర్స్ దాటేశాను. ఈ మధ్య డైలీ వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. బికాస్ యూట్యూబ్‌లో కొత్త రూల్ వచ్చింది కదండీ! 1000 సబ్స్క్రైబర్స్ అలానే ఉంటారు. ఫిబ్రవరి 1, 2027 నుంచి వాచ్ అవర్స్ అనేటివి 8000 వాచ్ అవర్స్ అయినాయి. సో, అందుకే అది కాకముందే ఆ రూల్ రాకముందు నుంచి నేను బెంగుళూరు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్‌గా డైలీ వ్లాగ్స్ గానీ, షార్ట్స్ గానీ అన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాననమాట. ఓకేనండి. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే థంబ్‌నెయిల్ అనేది నేను ఇంతకుముందు ఎలా క్రియేట్ చేస్తున్నాను, ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చెప్తున్నా గానీ నెక్స్ట్ వీడియోలో అయితే గానీ నేను వీడియో రూపంలో షేర్ చేస్తాను కంప్లీట్‌గా. ఇంతకుముందు వచ్చేసి నేనైతే క్యాన్వాలో చేసేదాన్నండి. క్యాన్వాలో చేయడం నాకు చాలా కష్టంగా అనిపించి ఒక్కొక్కసారి డైలీ వ్లాగ్‌లో వచ్చేసి నేను ఒక్కొక్క పిక్ షేర్ చేసేదాన్ని పిక్స్ తీసుకొని. సో, తర్వాతొచ్చేసి కొన్నైతే క్యాన్వాలో చేసేదాన్ని. క్యాన్వాలో చేసేటప్పుడు మ్యాటరు టెక్స్ట్ చేయడం గానీ, అది వచ్చేసి బౌల్ సైజ్ ఉంటది కదా! టెక్స్ట్ సైజు అది ఎలా చేయడము, ఏంటి అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేదాన్ని. నాకు వచ్చు గానీ, బట్ ఎంతొచ్చినా గానీ ఒక్కొక్క థంబ్‌నెయిల్ చేసేదానికి చాలా టైం తీసుకుండేదనమాట. కానీ ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత నేను మోస్ట్‌లీ చాట్‌జీపీటీలోనే చేస్తున్నాను. క్యాన్వా అయితే అస్సలు యూజ్ చేయట్లేదు థంబ్‌నెయిల్ కోసమయితే. ఇదైతే చాలా సులువైపోయిందండి నాకు. మనం థంబ్‌నెయిల్ గానీ, హ్యాష్ ట్యాగ్స్ గానీ, అలాగే మనం డైలీ వ్లాగ్ పెడుతున్నాము. కొంత సెంటెన్స్ మనము దేని గురించి పెడుతున్నామనేది ఆ థంబ్‌నెయిల్‌లో మనము చాట్‌జీపీటీలో ఇచ్చినట్లయితే గానీ టెక్స్ట్ చేయాలనమాట. ఈరోజు డైలీ వ్లాగ్ పెడుతున్నాను. నాకు మ్యాటరు నేను ఈ పని చేశాను, ఇంటి పనులు చేశాను. ఇంటి పనుల గురించి కొన్ని మంచి వర్డ్స్, మంచి మ్యాటర్ పెట్టాలి. ఎలా పెట్టాలి, ఏంటి అని అంటే మనం గానీ చాట్‌జీపీటీలో ఇచ్చేసినామంటే గానీ తెలుగులోనే చెప్పొచ్చండి. నేను డైలీ వ్లాగ్ కోసము ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ మ్యాటర్ ఎలా పెట్టాలి, కొన్ని వర్డ్స్, మంచి వర్డ్స్ ఇవ్వండి అనేసి మనం టెక్స్ట్ చేసి సెండ్ చేసామంటే అది ఇస్తుందనమాట చాట్‌జీపీటీ. మంచి మంచి వర్డ్స్ ఇస్తుంది. అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా. నాకిలా హ్యాష్ ట్యాగ్స్ కావాలి. ఏ హ్యాష్ ట్యాగ్ పెడితే నా వీడియో అనేది రీచ్ అవుతుంది అనేసి కూడా మనం పెట్టినట్లయితే గానీ మనము తననే చాట్‌జీపీటీని అడిగితే చాలా మంచి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తదండి. మనం డిస్క్రిప్షన్‌లో ఏం పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, అలాగే ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, అన్నీ గూడా మ్యాటర్ ఏమని పెట్టాలి మొత్తం గూడా ఇస్తుంది. అలాగే థంబ్‌నెయిల్ కోసం కొన్ని ఫోటోస్ అనేటివి షేర్ చేస్తే గానీ అది గూడా బాగా చేస్తుందండి. మంచిగా చేస్తుంది. కొన్ని ఫోటోస్ అడుగుతుందనమాట. లేదంటే మన ఫోటోస్ ఇయ్యకపోతే మన రిలేటెడ్ వేరే వాళ్ళ ఫోటోస్ పెట్టి మ్యాటర్ ఇస్తుంది అందులోనే. అలా అయితే కాకుండా మనమే గానీ మ్యాటర్ ఇస్తే, మ్యాటర్ ఇచ్చి అలాగే ఈ మ్యాటర్ మాత్రమే కావాలి. కంపల్సరీ నా ఫోటోనే కావాలి. నా ఫేస్ పిక్కే కావాలి అనేసి పెడితే గానీ బావుంటుందండి. ఇన్ కేస్ మీరు ఫోటో ఇయ్యకుండా క్లియర్ ఫోటో గాని ఇవ్వకుండా మనము ఏదన్నా ఫోటో ఇచ్చినామంటే ఫేసు సరిగ్గా మనది లేకపోతే గానీ ఇంకొకటి మనకు మ్యాచ్ అయ్యే ఫోటో ఏఐ నుంచి తీసుకొని పెడుతుందనమాట. వన్స్ అలా పెట్టినా పర్లేదనుకుంటే మీ ఇష్టం. కొందరు వ్యూయర్స్ ఏం చేస్తారంటే మనము ఏ ఫోటో అయితే పెడతామో ఆ ఫోటోకే అట్రాక్ట్ అయిపోతారు. ఆ ఫోటో ఉంటేనే కంటిన్యూస్‌గా వీడియోస్ చూడము, మన వీడియోస్ రీచ్ అవ్వడం అలా అవుతుందనమాట. సో, అలా కాకుండా రియల్ ఫోటోసే పెట్టడం బెటర్ అనేసి నా ఫీలింగ్ అనమాట. సో, నెక్స్ట్ మీ ఇష్టము. ఇందులో అయితే గానీ నేను ఒకరోజు వచ్చేసి వీడియో కంటిన్యూగా చాట్‌జీపీటీలో నేను ఎలా థంబ్‌నెయిల్ చేస్తాను, ఏంటి అనేది మీకు క్లియర్‌గా చెప్తాను. నేను చేసిన ఈ మధ్య థంబ్‌నెయిల్స్ గానీ, మేము ఔటింగ్‌కెళ్ళింది మా ఫ్రెండ్ తోటి, అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళింది, నా డైలీ వ్లాగ్స్ చాలా పెట్టానండి. నేను ఇందులో పింగ్ చేస్తాననమాట. థంబ్‌నెయిల్ పిక్ అలా పింగ్ చేస్తాను. మీరొకసారి అయితే చూడండి. మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకు, అలాగే వచ్చేసి ఇప్పటికి ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఏమంటే కొందరు ఆల్రెడీ క్రియేటర్స్‌కొచ్చేసి ఎడిటర్స్ ఉంటారు. అల్
ఎడిటర్స్ ఉంటారండి. క్రియేటర్స్ చాలా మిలియన్స్‌లో సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎడిటర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు. లేదంటే మనలాంటి కొత్త క్రియేటర్స్ గానీ, లేకపోతే కొందరు బయట థంబ్‌నెయిల్స్ చేయాలన్నా ఒక్కొక్క థంబ్‌నెయిల్‌కి రూ. 100, 150, 200 అలా గూడా తీసుకుంటారనమాట. సో, అలా కాకుండా మనకు మనం ఈజీగా థంబ్‌నెయిల్ చేసుకోవడానికి ఈ చాట్‌జీపీటీ అనేటి చాలా యూజ్ అవుతుందండి. సో, ఒక్కసారైతే మీరైతే కంపల్సరీగా చూడండి. చాలా ఈజీ అవుతుంది. కొత్త క్రియేటర్స్‌కైతే చాలా హెల్ప్ అవుతుంది. వీడియోస్ కూడా చాలా వరకు యూట్యూబ్‌లో ఉన్నాయి. ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి? ఎలా అనేసి మనకు పొజిషన్‌ని బట్టి వీడియో 360 డిగ్రీస్‌లో ఎలా తీయాలి? ఏంటి? ఏమేమి కావాలి కంపల్సరీగా అనేది గూడా తెలుస్తుంది. నేనైతే చాలా వరకు యూట్యూబ్‌లో చూసే నేను నేర్చుకున్నానండి. నాకెవరు ఎడిటింగ్ నేర్పియాలి. ఫస్ట్ ఎడిటింగ్ నేర్పించిందయితే మా పాప, మా అక్క కూతురు. సో, తను కొంచెం నేర్పించింది. ఇన్‌షాట్‌లోనే నేను తీస్తానండి. ఆహ్, షా ఎడిట్ చేస్తాననమాట వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇన్‌షాట్‌లో నేను ఎలా వీడియో ఎడిట్ చేస్తాను. ఫ్రీ వెర్షనే అనమాట. నేనైతే కానీ పెయిడ్ వెర్షన్ అయితే వాడట్లేదు. సో, మీరైతే ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి. ఎలా చాట్‌జీపీటీలో నేను వీడియో చేశాను. హ్యాష్ ట్యాగ్స్ కూడా నేను చాట్‌జీపీటీని అడిగే తీసుకుంటాననమాట. కొంచెం బాగానే రీచెస్ వస్తున్నాయి. నాకైతే షార్ట్స్ బాగా రీచ్ అవుతున్నాయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే గానీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.